రాకాలోకంకి స్వాగతం. మహారాష్ట్రలోని థానేలో పోలీసులు ఆరోహి బెర్డే అనేటటువంటి ఒక యువతిని అరెస్ట్ చేశారు. ఆరోహి బెర్డేతో పాటు ఆమె తల్లిని కూడా అరెస్ట్ చేశారు. ఆమె పేరు అంజలి రాజారాం పాటిల్. అంజలి రాజారాం పాటిల్తో పాటు ఆమె కొడుకుని కూడా అరెస్ట్ చేశారు. అంటే ఆరోహి అన్నయ్యో తమ్ముడో, మొత్తానికి అతని పేరు రవీంద్ర అరవింద్ బెర్డే. ఈ ముగ్గురిని అరెస్ట్ చేసినటువంటి సంఘటన మహారాష్ట్రలో పతాక శీర్షికైంది. మన మీడియా పెద్దగా ప్లేఅప్ చేయదు, కానీ ఆరోహి బెర్డే, అంజలి రాజారాం పాటిల్, అదేవిధంగా రవీంద్ర అరవింద్ బెర్డే, ఈ ముగ్గురి అరెస్టు పత్రికల్లో పెద్దగా వచ్చింది. మరాఠీ పత్రికలు, ఠానే ఆ ప్రాంతం పత్రికలు. పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు వీళ్ళని? ఎందుకు అరెస్ట్ చేశారంటే వీళ్ళు 420 అంటే మోసానికి పాల్పడ్డారు. మోసానికి పాల్పడ్డారంటే ఎలా పాల్పడ్డారు? ఆరోహి బెర్డే అసలు పేరు బన్నా షేక్. ఈ బన్నా షేక్ అనేటటువంటి వ్యక్తి అసలు భారతీయురాలు కాదు. ఈమె బంగ్లాదేశ్కి చెందిన వ్యక్తి. అందున బంగ్లాదేశ్లోని ఒక పోర్న్ స్టార్. అసభ్యమైన, అశ్లీలమైనటువంటి చిత్రాలను తీసి దాని ద్వారా డబ్బులు చేసుకునేటటువంటి అత్యంత నీచమైన పనికి ఒడిగట్టేటటువంటి వ్యక్తి. ఈమె అసలు పేరు బన్నా షేక్. ఈ బన్నా షేక్ బంగ్లాదేశ్ నుంచి భారతదేశంలోకి అక్రమంగా ప్రవేశించింది. పత్రాలు, డాక్యుమెంట్లు లేకుండా పోలీసుల కళ్ళుగప్పి, భద్రతా దళాల కళ్ళుగప్పి దేశంలోకి ప్రవేశించడమే కాకుండా బెంగాల్ నుంచి రకరకాల రాష్ట్రాలు దాటి తీర ప్రాంతమైన మహారాష్ట్రలోని ఠానే నగరానికి చేరి ఠానే నగరంలో పేరు మార్చుకుని అక్కడ ఒక ఫేక్ ఆధార్ని తయారు చేసుకుని ఆరోహి బెర్డే అనేటటువంటి పేరును పెట్టుకుని మరాఠీ వ్యక్తిగా చలామణి అవుతూ అక్కడి నుంచి విదేశాలకు వెళ్ళేందుకు పాస్పోర్ట్గా అప్లై చేసుకుంది. ఈ ఆరోహి బెర్డే తల్లి అయినటువంటి అంజలి రాజారాం పాటిల్గా చలామణి అవుతున్న వ్యక్తి పేరు రూబీ షేక్, మహాతల్లి. ఆమె కూడా బంగ్లాదేశ్ నుంచి వచ్చింది. ఈ రవీంద్ర అరవింద్ బెర్డే అనేవాడు, వాడి అసలు పేరు రియాజ్ షేక్. వీళ్ళు ఎలా పట్టుబడ్డారు? ప్లాన్ చాలా బాగా వేశారు. బంగ్లాదేశ్లో కళ్ళు గప్పి దేశంలోకి చొరబడ్డారు, రకరకాల రాష్ట్రాలు దాటారు, మహారాష్ట్ర చేరుకున్నారు, ఠానే వంటి చిన్న పట్టణంలో చేరుకున్నారు, ఠానేలో పేర్లు మార్చుకున్నారు, ఆధార్లు సృష్టించుకున్నారు, ఇంటి అద్దె పత్రాలు సృష్టించుకున్నారు. పాస్పోర్ట్కి అప్లై చేసినప్పుడు, ఈ ముగ్గురు పాస్పోర్ట్కి అప్లై చేసినప్పుడు తండ్రి పేరు మిగతా అంతా ఒకే రకంగా ఉన్నాయి, కానీ ఒకతను అంజలి రాజారాం పాటిల్ అని రాసుకున్నాడు, ఒకడు రవీంద్ర అరవింద్ బెర్డే అని రాసుకున్నారు. ఈ తేడాని పోలీసులు చర్చించి చూసి అసలు లోపలికి వెళ్ళేటప్పటికీ వీళ్ళ అసలు పేర్లు షేక్, బన్నా షేక్, రూబీ షేక్, రియాజ్ షేక్ అని తెలిసింది. వీళ్ళు మన దేశంలోకి వచ్చి మన దేశం నుంచి ఇండియన్ పేరుతో పాస్పోర్ట్ సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికలు జరగబోయే మహారాష్ట్రలో ఇది జరిగింది. ఇటువంటి ఎంతమంది గతంలో కూడాను రాకాలోకంలో ఈ రకంగా 11 మంది బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి రోహింగ్యాలు ఏ రకంగా మరాఠీ పేర్లతో విదేశాలకు వెళ్ళే ప్రయత్నం చేశారో, ఈ రకంగా వాళ్ళని విదేశాలకు పంపే ఒక నెట్వర్క్ ఏ రకంగా పనిచేసిందో చెప్పడం జరిగింది. నిజామాబాద్ జిల్లా బోధన్లో కొందరు పోలీసు సిబ్బంది సహకారంతో దాదాపు 60-70 మంది రోహింగ్యాలకు ఒకే అడ్రస్ మీద వాళ్ళకు పాస్పోర్ట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు మన హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి విదేశాలకు వెళ్ళే ప్రయత్నంలో అరెస్ట్ అయ్యారు. మొత్తం మాస్టర్ మైండ్ అరెస్ట్ అయ్యారు. కేసు ఇంకా నడుస్తుంది. అంటే ఈ దేశంలో అక్రమంగా ఎటువంటి పత్రాలు లేకుండా చొరబడ్డ వాళ్ళకి పాస్పోర్టులు కల్పించి పూర్తి స్థాయి భారతీయ సిటిజన్స్గా చేసేటటువంటి ఒక పెద్ద కుట్ర జరుగుతుంది. ఒకసారి పాస్పోర్ట్ తీసుకుని ఓటర్ లిస్టులో పేరు నమోదైన తర్వాత వాడు భారతీయ పౌరుడిగా చలామణి అవుతాడు. తీయటం కష్టమవుతుంది. ఫేక్ ఐడెంటిటీస్ సృష్టించుకుంటారు. అరవింద్ బెర్డే, రవీంద్ర బెర్డే, లేకపోతే అంజలి బెర్డే, అంజలి పాటిల్, లేకపోతే ఆరోహి బెర్డే వంటి పేర్లు పెట్టుకుంటారు. సో ఇప్పుడు వాళ్ళ మీద రకరకాల కేసులు పెట్టడం జరిగింది. అక్రమంగా దేశంలోకి చొరబడటము, 420 కేసు, దాంతోపాటు మిగతా పాస్పోర్ట్లో ఫేక్ డాక్యుమెంట్స్ ఇవ్వడం, ఇటువంటి అనేక కేసులు పెట్టారు. మహారాష్ట్ర ప్రభుత్వము ఈ రకమైనటువంటి
అనేక మంది వ్యక్తులు బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి బంగ్లాదేశీలు రోహింగ్యాలను గుర్తించి వాళ్ళను పట్టుకోవడము, ఫేక్ పాస్పోర్ట్ల కోసం అప్లై చేస్తుంటే వాళ్ళని దొరకబుచ్చుకోవడం చాలా పెద్ద ఎత్తున చేస్తోంది. ఆ ప్రయత్నంలోనే చేస్తున్నటువంటి క్రమంలోనే ఈ పోర్న్ స్టార్, ఆమె తల్లి, ఆమె అక్క, అన్నో తమ్ముడో వీళ్ళందరూ కూడా దొరికారు. అంటే ఈ దేశంలోకి వచ్చినటువంటి బంగ్లాదేశీలు వాళ్ళ గురించి అస్సాంలో, బెంగాల్లో చెప్పేది ఏంటంటే పేదరికం వల్ల మన దేశంలోకి వస్తుంది. పేదరికంలో వచ్చినటువంటి వాడు బొంబాయి దాకా ఎలా వస్తున్నాడు, ఫేక్ పాస్పోర్ట్లు ఎలా తయారు చేసుకుంటున్నాడు, ఫేక్ ఐడెంటిటీ ఎలా సృష్టించుకుంటున్నాడు, వాడికి స్థానికంగా ఎవరు సహకరిస్తున్నారు, ఇవన్నీ చేయటం చాలా లోతైనటువంటి ప్రశ్నలు దేశ భద్రతకు సంబంధించి ఇక్కడ ముడిపడి ఉన్నాయి. ఈ ఆరోహి బెర్డే అని పేరుతో చలామణి అవుతున్నటువంటి బన్నా షేక్ సంబంధించినటువంటి కథ మొత్తం బయటకు రావడంతో ఇప్పుడు మహారాష్ట్ర పోలీసులు ఇటువంటి ఇంకా కేసులు ఎన్నున్నాయి, ఇదంతా పథకం ప్రకారం జరుగుతుంటే స్థానిక సహాయకులు ఎవరు, వీళ్ళకు ఏజెంట్లు ఎవరు సహకరిస్తున్నారు, ఇవన్నీ కూడాను తవ్వి మొత్తము తీగలాగి మొత్తం డొంకంతా కదిలించే పనిని చేపట్టి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.